హలో అండి, ఈరోజు సండే పూరీ కూర రెడీ చేస్తున్నాను. పూరీ చేస్తున్నాను టిఫిను. పూరీ కూర కోసం క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలు అన్నీ కలిపి పెడతాను అనమాట. అన్నీ కలిపి పెడితే ఏం బాగుంటుంది అనుకుంటుంది కానీ సూపర్గా ఉంటుంది. బఠానీ, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆలు దుంపలు, ఉప్పు కారం అన్నీ దీంట్లో అంటే కారం కాదు, పచ్చిమిరపకాయలు వేసాను. ఉప్పు, పసుపు, తాలింపులు అన్నీ కలిపేస్తాను. సూపర్గా ఉంటుందండి. అన్నీ కలిపేస్తే ఏం బాగుంటుంది అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది. పసుపు, కూరకు సరిపడా ఉప్పు, చూడండి. పోపులు కూడా దాంట్లోనే వేస్తాను. అలాగే కొద్దిగా ఆయిల్, కూరకు సరిపడా నీళ్ళు వేస్తానండి. ఇప్పుడు చక్కగా కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట. అంతా కలిపేసి 2 విజిల్ వస్తే చాలండి, చక్కగా ఉడికిపోద్ది. మూత పెట్టుకుని 2 విజిల్ పెడతాను. విజిల్ పెట్టి పొయ్యి మీద పెడతానండి. పూరీ కూర రెడీ అయిందండి. ఇప్పుడు పూరీ వేయించుకుంటాను. కూర బాగా ఉడికిందండి, కుక్క పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కొద్దిగా శనగపిండి కలిపి ఇట్లా వేస్తాను పూరీ కూరకి. అలాగే కొద్దిగా కొత్తిమీర, చూడండి. పూరీ కూర సూపర్గా ఉంటుందండి. కానీ ఎన్నో రకాలు చేయొచ్చు పూరీ కూర. మామూలుగా దుంపలు ఉడికించి పొట్టు తీసి అన్నీ పోపులు వేసుకొని ఉల్లిపాయలు మగ్గబెట్టి పాలు వేసి కూడా చేస్తారు పూరీ కూర. నేనైతే ఈ లెక్కల్లో అన్నీ కలిపి పెట్టాను. ఈసారి ఆ కూర చూపిస్తాను. కూర అయిపోయిందండి. ఇగో పూరీలోన పూరీ రెడీ పెట్టుకున్నాను. కూర వేసుకొని వేడి కూర పూరీతో తింటే, ఈవేళ సండే కదా, కమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సండే స్పెషల్ పూరీ కూర, పూరీ టిఫిన్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.